హ్యాపీనింగ్ ప్రొడ్యూసర్స్ ఉంటూ ఒక మంచి దీన్ని ముందుకు తీసుకెళ్లాలనుకునే వాళ్ళు ఉంటే డెఫినెట్గా బాగుంటుంది. డెవలప్మెంట్ ఏ విధంగా జరిగితే బాగుంటుంది సినీ ఇండస్ట్రీ? చిన్న ప్రొడ్యూసర్ దగ్గర నుంచి పెద్ద ప్రొడ్యూసర్ వరకు బాగుండాలి, ఎగ్జిబ్యూటర్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్స్ వరకు బాగుండాలి, అందరూ బాగుండాలి. ఎందుకంటే నేను ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచే వచ్చాం మేము, వాళ్ళ కష్టాలు మాకు తెలుసు. అందుకని అన్ని సెక్టార్స్ బాగుండాలని అంటే ఫస్ట్ పర్ఫెక్ట్ టీము ప్యానల్ స్ట్రాంగ్గా ఉండాలి. నెక్స్ట్ ఫ్యూచర్కి ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి. అంతేగాని మన ఇక్కడ సెల్ఫిష్నెస్ కోసం మాత్రం ఎవరు పనిచేయకూడదు. ఇది కంప్లీట్గా ఒక సోషల్ దీంట్లో వర్క్ చేయాలి, సిన్సియర్గా వర్క్ చేయాలి. అలా ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళందరికీ బాగుంటుందని అనుకున్నా. అలాంటి వాళ్ళు గెలిస్తే బాగుంటుందని నేను కూడా వచ్చి ఓటేసాను. అంటే మూవీ ఇండస్ట్రీకి అటు ప్రొడ్యూసర్స్ కావచ్చు, అదేవిధంగా కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి ఈ ఎలక్షన్స్ అనేది ఎందుకు ఆహ్వానించదండి? ఎందుకంటే ఎప్పుడు ఈ ఎలక్షన్ అనేది నాకు తెలిసి ఇండివిజువల్గా ఉండే వాళ్ళందరినీ ఒకటి చేస్తుంది. ఎలక్షన్ వల్ల ఏమవుతుందంటే ఇవాళ ఎప్పుడు పోటీగా ఉండే ప్రొడ్యూసర్లు అందరూ ఇవాళ ఒక చోట మా అని కలుస్తున్నారనమాట. అందుకని ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ.